ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. హలో, నేను డాక్టర్ కె రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్. ఇవాళ మనం ఏంటంటే పిల్లల కేర్లో కొన్ని కామన్ మిత్స్ అన్నవి ఏంటి అంటే ఎటువంటి మటుకి జాగ్రత్తలు మనం మటుకి తీసుకోవాలి. ఇలాంటివి అంటే మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే దీనివల్ల మంచిగా అవుతుందనేసి, కానీ అది మంచిగా అవ్వకపోవచ్చు. సో కొన్ని విషయాల గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే పిల్లల్లో డిసిప్లైన్ ఉండాలి అంటే వాళ్ళని మనం కొద్దిగా బాగా మందలించాలి, కొట్టాలి అని కొంతమంది మటుకి అంటూ ఉంటారు. అది అసలు మంచిది కాదు. పిల్లల్ని కొట్టడం, పిల్లల్ని ఎక్కువగా మటుకి తిట్టడం అన్నది మంచిది కాదు. వాళ్ళలో మటుకి డిసిప్లైన్ అన్నది చాలా ఇంపార్టెంట్. దేర్ ఈజ్ నో డౌట్. కానీ డిసిప్లైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు గివింగ్ దెమ్ పెయిన్ అన్నమాట. అంటే ఫిజికల్ పెయిన్ అన్నది మనం మటుకి ఇవ్వకూడదు. ఫిజికల్ పెయిన్ కానీ ఎమోషనల్ పెయిన్ కానీ ఇవ్వకూడదు. వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళలో కొద్దిగా కొన్ని రకాలైన మటుకి బౌండరీస్ అయితే మనం మటుకి పెట్టాలి. కానీ మనం మటుకి ఫిజికల్గా పెయిన్ అయితే మనం మటుకి ఇవ్వకూడదు అన్నమాట. కొట్టడం అన్నది అది మంచిది కాదు. దానివల్ల పిల్లలు మటుకి మానసికంగా చాలా రకాలైన మటుకి ప్రాబ్లమ్స్, హైపర్ యాక్టివిటీ, డిప్రెషన్ను ఇలాగ మటుకి ఫ్యూచర్లో చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకనే పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా తిట్టడం కానీ కొట్టడం కానీ మనం మటుకి చేయకూడదు. డిసిప్లైన్ అన్నది వేరే విధంగా కామ్గా కూడా మనం వాళ్ళలో మటుకి డిసిప్లైన్ అన్నది ఇన్కల్కేట్ అయితే చేయొచ్చు. నెంబర్ 2 ఏంటంటే కొద్దిగా మనం హనీ ఇవ్వచ్చు అంటారు అన్నమాట. అంటే హనీ పిల్లలకి ఇస్తే మంచిది అంటారు. కానీ హనీ అన్నది జనరల్గా ఫస్ట్ ఇయర్లో మనం మటుకి ఇవ్వకూడదు. ఎందుకంటే హనీలో ఒక రకమైన మటుకి బ్యాక్టీరియా ఉంటుంది. దాన్నే మనం మటుకి క్లాస్ట్రీడియం అంటాం అన్నమాట. సో దానివల్ల ఒకవేళ ఫస్ట్ ఇయర్లో కానీ ఇస్తే అప్పుడప్పుడు ఏమవుతుందంటే బాడీ అంతా మటుకి ప్యారలైజ్ అయిపోతుంది అన్నమాట. సో అందుకనే ఫస్ట్ 1 year వరకు మనం ఇది మటుకి హనీ అన్నది ఇవ్వకూడదు. థర్డ్ ఏంటంటే మనం మటుకి ఫస్ట్ ఇయర్లో మనకి ఆవు పాలు, గేదె పాలు ఇచ్చేయచ్చు అనేసి మనం మటుకి అనుకోవచ్చు, కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఫస్ట్ బర్త్డే వరకు మనం ఈ అన్మాడిఫైడ్ కౌస్ మిల్క్ కానీ బఫ్లోస్ మిల్క్ కానీ ఇవ్వకూడదు అన్నమాట. ఓన్లీ ఆఫ్టర్ ది ఫస్ట్ బర్త్డే మనం ఇవ్వచ్చు. ఎందుకంటే దాంట్లో ఉండే మటుకి హెవీ ప్రోటీన్స్ వల్ల పిల్లల్లో మటుకి ఇంటెస్టైన్స్ కొద్దిగా మటుకి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఒక రకమైన ఎలర్జీస్, హైపర్ సెన్సిటివిటీ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో అందుకనే మనం ఫస్ట్ ఇయర్లో మనం మటుకి ఇవ్వకూడదు అన్నమాట. నెంబర్ 3 ఏంటంటే కంటికి మనం ఇది కాటుకు పెడితే కళ్ళు పెద్దగా అవుతాయి అంటారు. అది కూడా ఒక రకమైన మిథ్యే. దానివల్ల కళ్ళు ఏమీ పెద్దగా అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ కళ్ళకి మనం కానీ కాటుకు పెడితే అప్పుడప్పుడు కంట్లోకి వెళ్ళి ఐ ఇన్ఫెక్షన్ వచ్చే మటుకి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి మటుకి కాటుకులో ఒకవేళ లెడ్ కానీ ఉన్నది అంటే దానివల్ల లెడ్ పాయిజనింగ్ కూడా అవే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దెన్ ఇంకోటి ఏంటంటే ఈ బొడ్డు అంటే అంబ్లికస్ మీద చాలామంది రకరకాలుగా ఏంటంటే మటుకి పౌడర్స్, నెయ్యి ఇలాంటివన్నీ మటుకి యాంటీబయాటిక్స్, యాంటీసెప్టిక్స్ ఇట్లాంటివన్నీ వేస్తూ ఉంటారు. అట్లాంటివి ఏమీ కూడా మనం మటుకి వేయకూడదు. అంబ్లికల్ కార్డు, అంబ్లికస్ ఆ బొడ్డు దగ్గర మనం అయితే మనం మటుకి డ్రైగా ఉంచితే అంత మటుకి మంచిది. సో ఎంత కరెక్ట్గా ఉంటే అంత మంచిది అన్నమాట. దాన్ని ఏ రకంగా ముట్టుకోకూడదు. ఎక్కువగా మనం మటుకి ఎయిర్కి అది మటుకి డ్రై అయిపోయే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే పిల్లల్లో ఈ పిండి ఉంటుంది కదా, సున్నపిండిని కానీ శనగపిండితో కానీ పిల్లలకి వీళ్ళు ఇంట్లో మటుకి పాతిస్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు ఇవ్వడంలో
తప్పు లేదు, కానీ అంటే మనం ఏమనుకుంటామంటే దానివల్ల స్కిన్ చాలా మటుకి సాఫ్ట్ అయిపోతుంది, వాళ్ళు ఎక్సెస్ మటుకి హెయిర్ ఉండదు, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. కానీ అదేమీ మటుకి కరెక్ట్ కాదు. స్కిన్ అన్నది చిన్నపిల్లల్లో బాగా మటుకి సాఫ్ట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అడల్ట్ కంటే స్కిన్ అన్నది ఆ థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలాంటి మటుకి హెవీ పౌడర్స్ పెట్టి బాగా మాటిమాటికి రుద్దుతూ ఉంటే వాళ్ళు ఒక రకమైన మటుకి దాంట్లో మటుకి ఫ్రిక్షన్ వల్ల అది కొద్దిగా మటుకి స్కిన్ మటుకి పాడవచ్చు. సో అలాగా అందుకనే మనం కానీ రెగ్యులర్గా అంటే ఎవ్రీ డే అన్నది మనం మటుకి చేయకూడదు. అప్పుడప్పుడు వాడడంలో తప్పు లేదు, కానీ డైలీ మనం మటుకి వాడకూడదు అన్నమాట. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు అంటే పేరెంట్స్ ఏంటంటే కడుపు క్లీన్గా ఉండాలి అంటే మటుకి క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అయితే ఇవ్వాలంటారు. అది ఒక చాలా స్ట్రాంగ్ లాక్సేటివ్ అన్నమాట. అంటే దానివల్ల బాగా హెవీగా మటుకి మోషన్స్ మటుకి అవ్వచ్చు, దానివల్ల పిల్లలకు కూడా పిక్ అయిపోవచ్చు. సో యూజువల్గా ఫస్ట్ 5 ఇయర్స్లో మనం మటుకి క్యాస్ట్రాల్ అయితే ఇవ్వకూడదు. దానివల్ల పిల్లలు చాలా సీరియస్గా సిక్ అయ్యి కొంతమంది చనిపోయే మటుకి ప్రమాదం కూడా ఉంటుంది. అందుకనే ఇది మటుకి ఆముదం అన్నది ఫస్ట్ 5 ఇయర్స్లో అయితే ఇవ్వద్దు. ఆఫ్టర్వర్డ్స్ కూడా జనరల్గా మనకి మటుకి అవసరం అయితే ఉండదు. ఈ కడుపు క్లీనింగ్ అన్నది అది ఏమీ కరెక్ట్ అయిన మటుకి కాన్సెప్ట్ అయితే కాదు. సో దెర్ ఈజ్ నో నీడ్ టు క్లీన్ ది స్టమక్ మాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముక్కులో ఇంకా చెవిలో మటుకి ఆయిల్ అయితే మటుకి వేస్తూ ఉంటారు. అంటే ముక్కు కొద్దిగా క్లీన్గా ఉంటుంది, చెవిలో మటుకి ఉంటుంది, అది మంచిది కాదు. ముక్కులో ఒకవేళ కానీ మనం కానీ ఆయిల్ పెడితే అది లంగ్స్లోకి వెళ్ళే మటుకి ఛాన్స్ ఉంటుంది. ఇయర్లోకి వెళ్తే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే మటుకి ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా మనం కూడా మనం ఏంటంటే ఈ ఇయర్లో కానీ నోస్లో కానీ ఏ విధంగా కూడా మనం ఇవి మటుకి ఆయిల్ అయితే మనం మటుకి వేయకూడదు అన్నమాట. అండ్ ఇంకొక దానికి వస్తే నా పిల్లలకి మటుకి ఆకలి మటుకి లేదు, వాళ్ళు సరిగ్గా తినటం లేదు, వాళ్ళు ఏదో సమ్ మటుకి ప్రాబ్లం ఉంది, డెఫిషియన్సీ ఉంది అనేసి పేరెంట్స్ అయితే మటుకి కామన్గా వాళ్ళు మటుకి అనుకుంటూ ఉంటారు. ఇది అన్నది ఫ్యాక్ట్ కాదు. యూజువల్గా వాళ్ళు ఫస్ట్ ఇయర్లో అయితే సరిగ్గానే వాళ్ళకి మటుకి బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది బాగానే ఉంటుంది. స్లోగా వాళ్ళకి ఫుడ్ అయితే మటుకి స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. బట్ ఆఫ్టర్వర్డ్స్ జనరల్లీ పిల్లలందరూ కూడా కొద్దిగా మటుకి పికి అయిపోతారు. అంటే ఇది కావాలి, ఇది వద్దు, ఇప్పుడు వద్దు, అలాగే ఉంటారన్నమాట. సో వాళ్ళ మనస్తత్వాన్ని మనం మటుకి తెలుసుకొని మనం మటుకి దానికి మటుకి అనుగుణంగా మనం మటుకి బిహేవ్ చేయాలి. కానీ తనలో ఏదో మటుకి ప్రాబ్లం ఉంది అనేసి మనం మటుకి అనుకోకూడదు. సో ఫుడ్ అన్నది అందరూ కూడా ఒకేలాగా వాళ్ళకి మటుకి యాపిటైట్ ఉండదు. కొంతమంది పిల్లలు చాలా మటుకి పిక్కీగా ఉంటారు, అప్పుడప్పుడు తింటారు, అప్పుడప్పుడు తినరు. సో అట్లాంటి పిల్లలకి మనం మటుకి జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఏమీ ఇవ్వకుండా ఇంట్లో ఫుడ్డే చాలా మటుకి ఆప్యాయంగా వాళ్ళని మటుకి అడిగి మనం మటుకి పెడుతూ ఉండాలన్నమాట. సో ఈ పికీ ఈటింగ్ అన్నది ఒక పెద్ద మటుకి ప్రాబ్లం ఏం కాదు. దీనివల్ల ఏమి డెఫిషియన్సీస్ అన్నది ఉండొచ్చు, కానీ యూజువల్గా ఈ 1 to 5 ఇయర్స్కి ఉన్న మధ్యలో ఉన్న మటుకి పిల్లలు చాలామంది వాళ్ళ మటుకి ఈ పికీ ఈటింగ్ హ్యాబిట్ అన్నది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ 6 months నుంచి ఎప్పుడైతే పిల్లలకి మటుకి టీతింగ్ వస్తూ ఉంటుందో కామన్గా మటుకి మోషన్స్ అవుతూ ఉంటాయి. సో అందుకనే అంటే టీతింగ్ ఒకవేళ కానీ మోషన్స్ వచ్చాయి అంటే అది టీతింగ్ వల్ల అనేసి పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక రకంగా ఒక మిత్ అన్నమాట. సో ఇది ఏమీ పెద్ద అంత ఇది కాదు, అంటే దానికి కరెక్ట్ అయిన మటుకి అసోసియేషన్ అయితే లేదు. సో చాలామంది ఏంటంటే ఆ టైంలో పిల్లలు అయితే ఎక్కువగా మటుకి నోట్లో మటుకి హ్యాండ్స్ పెట్టుకోవడం వల్ల అన్ని వస్తువులు కూడా వాళ్ళు బైట్ చేయడం వల్ల అప్పుడప్పుడు వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే టీతింగ్ వల్ల ఇన్ఫెక్షన్స్ అన్నవి రావు, టీతింగ్ వల్ల లూజ్ మోషన్స్ అన్నవి రావు. అందరికీ అట్లాగైతే ఉండదు. కొంతమందికి ఈ హ్యాండ్స్ పెట్టుకోవడం వల్ల అన్ని వేరే టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. సో ఇలాగా చాలా రకాలైన మటుకి మిత్స్ అన్నవి ఉన్నాయి. సో ఇవన్నీ మీరు మటుకి ఎస్పెషలీ ది ఫస్ట్ టైం పేరెంట్స్ అన్నవి ఇవన్నీ కూడా మీరు కానీ తెలుసుకుంటే మీరు ఈజీగా ఏది మనం మటుకి వరి అవ్వాలి, ఏది మనం మటుకి వరి అవ్వకూడదు, ఏది మంచిది ఏది మంచిది కాదు అని మనం తెలుసుకొని దాని మటుకి ప్రకారంగా మనం పిల్లల్ని పెంచవచ్చు. థ్యాంక్ యూ.